అమలులోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా దాన్ని నిరోధించడమే కాదు, దాన్ని రద్దు చేసింది ఎవడు జీవో నెంబర్ 66 ద్వారా. రైట్. ఇక నాకు వచ్చిన చిన్న సందేహం చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆగండి, ఇంకో విషయం తెలియాలా, ప్రజలకు తెలియాలా. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 సార్లు లేఖ రాసింది. అక్కడ చంద్రబాబు నాయుడు చట్టం నెంబర్ 33/2017 తీసుకొచ్చాడు. మళ్ళీ తర్వాత చట్టం నెంబర్ 14/2019 ఉన్నది. వీటిల్లో మీరు దేని ఉపసంహరించుకోదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి? మీరు ఉపసంహరించుకుంటే నాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగితే 2 సార్లు అడిగిన జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలా. ఇది హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కౌంటర్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది రిట్ పిటిషన్ లో. ఇది రాష్ట్ర ప్రభుత్వం నైజం, కాపుల మీద ఉన్న ప్రేమ. ఇది కాదని చెప్పే దమ్మ ఎవరికైనా ఉందా? ఇచ్చిన రిజర్వేషన్ 5% హైకోర్టు కొట్టేసారు ఒక పద్ధతి, కానీ ఎందుకు తొలగించావు? నేను అంటే ఒక కాప్ అంటే మీరు కాపు కాబట్టి అడుగుతున్నా, సారీ కుల ప్రస్తావన తెచ్చినందుకు. ఎందుకంటే మీరు చెప్పాలి, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం మా వల్ల కాదు, ఇవ్వబోము అని చెప్పి ముందు జగన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఒక నిమిషం ప్రశ్న మొత్తం కంప్లీట్ అవనివ్వండి. ప్రకటించారు, అయినా జగన్మోహన్ రెడ్డి వెంట కాపులు నిలిచారు. 151 సీట్లు వచ్చాయి. 8-3 మీరు చెప్తుంటే నోట్ చేసుకున్నాను నేను ఇప్పుడు. 8-3-2019 చంద్రబాబు నాయుడు గారు ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. ఏప్రిల్ 11న ఎలక్షన్స్ జరిగాయి. ఇవ్వనున్న జగన్ ని పవన్ కళ్యాణ్ ప్రశ్న మీరు వేస్తున్నారు, నాకు అర్థమైంది, సమాధానం చెప్తానండి. చెప్పండి. 2019 జీవన్ నరసింహారావు ఈ ప్రశ్న వేసే వరకు సామాన్య ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం సామాన్య ప్రజలు, కాపు నాయకులు కూడా దీని మీద అవగాహన లేదు. కాబట్టి జగన్ రెడ్డి చెప్పింది వాస్తవం, ఇది నా పరిధిలోది కాదని చెప్పాడు కాబట్టి తను ఇవ్వలేదు అన్నాడు కాబట్టి వాస్తవం. ఎప్పుడైతే జీవన్ నరసింహారావు కొండ బద్దలు కొట్టాడుగా పార్లమెంట్ సాక్షిగా ఈ నిజాన్ని బయట పెట్టాడో, కాపుల నాయకులు ముద్రగడ చేసిన మోసం, జగన్ రెడ్డి కలిపితో చేసిన మోసం బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్, మీరు కాపు నాయకులు ఎందుకు మరి జగన్ రెడ్డి ప్రశ్నించట్లేదని. రైట్. అయితే మరి మేనిఫెస్టో తర్వాత బయటకు వచ్చింది. రైట్. అప్పుడు ఈబీసీలో 5% కాపులకు ఇచ్చినా కూడా కాపులు చంద్రబాబు నాయుడు గారు వెంట లేరు. కానీ ఇప్పుడు చెప్పగలరా మీరు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమని మీ అధినేత పవన్ కళ్యాణ్ గారే గుర్తు చేస్తున్నారు కాబట్టి మేనిఫెస్టోలో ఏదైనా అంటే క్లియర్ గా ఏదైనా హామీ ఇవ్వగలుగుతారా? కాపులకి 2014లో ఇచ్చారు, అమలుపరచలేకపోయారు, తప్పు జరిగింది. ఇప్పుడు ఘటన ఈ యొక్క రిజర్వేషన్ అంశము ఈ మూడింటి మీద స్పష్టత కాపులకు వస్తే ఎవరు చీకొట్టాలా, ఎవరిని ఆదరించాలో వాళ్ళు తెలుసుకుంటారు. ఇక కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు ఇస్తాను వ్యక్తి 34,000 కోట్లు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడండి? ఇచ్చిందే 1,500 కోట్లు కూడా లేదు. అధికారికంగా సాక్షి చూపిస్తారు. శాంతిప్రసాద్ గారు, నా పాయింట్ ఏంటంటే కాపులకు మేము ఎంతో చేసేసామని చెప్పి అందరికి ఇచ్చినట్టే ఇచ్చేసి దాన్ని కూడా కాపుల లిస్టులో అంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేది వేరు, కాపులకు మిగిలిన అంటే వేరే పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు వేరు. అన్ని కలిపేసి కాపులకి ఎంత ఇచ్చేసామని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా అందరూ అన్ని గమనిస్తూ ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా. ఇక్కడ కాపులకు రిజర్వేషన్లు రావాలి అనేది దశాబ్దాలుగా ఈ వైసీపీకి చెందిన అద్దేపల్లి శ్రీధర్ కూడా హైకోర్టులో కేసు వేశాడు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ ఉంది. వైసీపీ నాయకుడు, కాపు నాయకుడు, నాడు ముద్రగడతో పాటు ఉన్న నాయకుడు ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అందులో రాష్ట్ర వేరే పార్టీ. ఫైనల్ గా శాంతిప్రసాద్ గారు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఓకే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమే, ఆ విషయం చెప్పింది మీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్లో. నేను అనే పాయింట్ ఏంటంటే, ఆ పార్టీతో కూడా మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి, మరి కాపుల అంశాన్ని ప్రస్తావిస్తున్న పవన్ కళ్యాణ్ అండ్ మీ పార్టీ మరి కాపుల కోసం ఏం చేస్తామనే దాన్ని ఏదైనా హామీల్లో పొందుపరిచారా ఇప్పటి వరకు? అంటే లేదు కదా. దాని ప్రణాళిక మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో తప్ప మీరు చూద్దరు. కామన్ మినిమం ప్రోగ్రామ్ బయటకు ఇస్తారు, మీరు చూద్దరు. తినపోతులు చెందుకు అడుగుతున్నారు. రైట్. తినడానికి పెద్ద టైం లేదండి ఇప్పుడు. అర్థమైతే ఎవడు న్యాయం చేశాడు, ఎవడు మోసం చేశాడు అర్థమైతే కాపులా నిర్ణయించుకుంటారు. రైట్ అండి.
ఇప్పుడు సార్ ఒక్క నిమిషం. సరే వెంకటరెడ్డి వాస్తవాలు గారు బయటకు రావాలా. రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒకటి కాపులను బీసీలో జాయిన్ చేస్తా అన్నారు సార్. రిజర్వేషన్ ఇస్తా అన్నది బీసీ కోటాలో, అవును. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఈడబ్ల్యూఎస్ కోటా 10% లో 5% కాపులకి, అంటే మిగిలిన కులాలు అన్నిటికి కలిపి 5%, ఓన్లీ కాపులకి 5% ఇస్తానికి ఒకరుగా సార్ అనేక మంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ అంశం అనేది కోర్టు పరిధిలోకి వెళ్ళింది. సో దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో జీవీఎల్ అడిగిన క్వశ్చన్ కి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ 10% లో ఎవరెవరికైనా ఇచ్చుకోవచ్చు, అది కేంద్రం ఏం జోక్యం చేసుకోదని చెప్పి పార్లమెంట్ లో చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన కాపులకి ఎందుకు 5% ఇవ్వట్లేదు అంటున్నారు. మేమేమన్నా ఇస్తామని చెప్పామా సార్? నాకు అర్థం కాల. మాకు ఓసీలో ఉన్న కాపులు, కమ్మ, రెడ్డి, మీరు ఇవ్వక్కర్లా. మరి ఇచ్చిందని ఎందుకు భావించారు అడుగుతున్నా. ఇచ్చిందని ఎందుకు భావించారు అడుగుతున్నా. కాదు, లేదంటే ఒకళ్ళు ఎక్కువ ఇంకోళ్ళు తక్కువ కాదు. జీవీఎల్ అంటే జీవీఎల్ నాకు అర్థం కాలేదు. జీవీఎల్ చెప్పండి, లేదా సుప్రీంకోర్టులో చట్టాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు 50% రిజర్వేషన్లు దాటి మేము కాపులకి ఇస్తామని చెప్పండి.